సామాన్య ప్రజలకు అనునిత్యం అండగా నిలుస్తూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడు, ప్రముఖ న్యాయవాది, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్ల శ్రీనివాసరావు అని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైన బాబ్జీ పలువురు ప్రముఖులు కొనియాడారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్నారు. ప్రముఖ న్యాయవాది, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్ల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు గవర్నర్పేటలోని హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైన బాబ్జీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్ల శ్రీనివాసరావును శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బంధుమిత్రులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఆయన న్యాయవాదిగా, ప్రజానాయకుడిగా అందిస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా పిల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపుతున్న అభిమానాన్ని, ప్రేమను ఎప్పటికీ మరువనని పేర్కొన్నారు. తన జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రముఖ న్యాయవాది, ప్రముఖ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో కార్యదర్శి గారు, చిట్టినారు అమ్మవారి గుళ్ళో ట్రెజరర్ అండ్ అన్ని కీలకమైన పనులు చూసి ఎప్పుడు ప్రజలు సామాన్యులు వాళ్ళ ఇళ్ళ దగ్గరలో పైన కొండ మీద ఉంటారు. ఏ సామాన్యుడు వచ్చినా మన పీసీ గారు స్టేషన్కి వెళ్ళాలన్నా, లేదా కోర్టులో ఏమైనా పనులు ఉన్నా కోర్టు ఫీజు తీసుకోకుండా సామాన్యులు వెనకమాలు వేసుకొని వెళ్ళి వాళ్ళు ఖర్చులు పెట్టుకొని ఎవరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా వారి దగ్గరికి వస్తే తీసుకెళ్ళి మన వయసులో మనకంటే చిన్నోడుగానే అయినా ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి. పిల్ల శ్రీనివాస్ గారు మా అల్లుడు గారు, ఆయనకి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటూ రాజకీయాల్లో కూడా ముందు స్టెప్ వేసుకొని జాగ్రత్తగా ఆయన రాజకీయాల్లో కూడా ఇంకా పైకి రావాలనేది కూడా నా ఆకాంక్ష. అందరితో చాలా ఆనందంగా, సంతోషంగా ఆయన జీవితం సుఖ సంతోషాలతో, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మా అల్లుడి గారిని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. పిల్ల శ్రీనివాస్ గారు మా అందరికీ ఆప్తులు. మాకు ఉన్న గుళ్ళల్లో అతి ముఖ్యమైన గుడి అమ్మవారి గుడి. అమ్మవారి గుడికి కీలకమైన స్థానంలో ఉండి పనులు నిర్వర్తిస్తున్నారు. దానివల్ల మా కులానికే కాకుండా సమాజానికి కూడా మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. అది కరెక్టు. ఇలాగనే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మేము కూడా వారిని ఆశీర్వదిస్తున్నాం. పిల్ల శ్రీనివాసరావు నాకు సోదర సమానుడు. అయితే మీ ఇద్దరం కూడా చిన్నతనం నుంచి స్టూడెంట్ యూనియన్లో, అతను ఎస్ఎస్ కాలేజీ, నేను కేపీఎన్ కాలేజీలో ఉన్నా, రెండు విభిన్న పార్టీల్లో ఉన్నా, విభిన్న నాయకత్వాల్లో చేసిన మీ కలిసి మెలిసి మాట్లాడుకునేవాళ్ళం, సఖ్యతగా ఉండేవాళ్ళం. అలాగే అతను దేంట్లో చేసిన దాని అంతేంటో అగ్రెసివ్గా తెలుసు. రాజకీయాల్లో కూడా ఎన్ఎస్యూ జిల్లా ప్రెసిడెంట్ చేశాడు. తర్వాత ఇప్పుడు దేవస్థానంకి వచ్చి ట్రెజరర్గా చేశారు. ఇప్పుడు అడ్వకేట్ కూడా చాలా క్రిమినల్ కేసులు కూడా డీల్ చేసి గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా జిల్లా నాయకత్వంలో ఒక సెక్రటరీగా తీసుకోవడం చాలా మంచి అచీవ్మెంట్. దాన్ని న్యాయం చేస్తాడని కూడా
తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించడం, అతన్ని గౌరవం కల్పించడం, అతను న్యాయం చేస్తాడని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి చేయాలని కూడా కోరుకుంటూ ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శ్రీ నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ని. పిల్లా శ్రీనివాస్ గారికి ఇవాళ జన్మదినం. వారు మా ఎడ్యుకేషన్ ట్రస్ట్కి కూడా అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ కింద పనిచేశారు. అలాగే పలు సంఘాలకి చాలా చేశారు. ముఖ్యంగా వీరి గురించి నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గుర్తించి వీరికి పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తానికి కార్యదర్శి కింద వారిని నియమించడం ఎంపీ గారు జరిగింది. వారు బలహీన వర్గాలకి అండదండగా ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏ బలహీన వర్గాలు ఏ అర్ధరాత్రి వచ్చినా సరే వారి సేవలో ముందుంటారు. వారికి ఆ విషయంలో వారిని అభినందిస్తూ వారు మరింత ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ ఇంకా ఉన్నత శిఖరాలు చేయాలని కోరుకుంటూ, నా పుట్టినరోజుకి ఈరోజు మా కులంలో అందరూ కూడా నాకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ ఈరోజు నాకు ఈ రకంగా నన్ను గుర్తించి నాకు ఇలా సన్మానం చేయడం, వాళ్ళందరికీ నేను మనసా వాచ నేను రుణపడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, వారు చెప్పిన బాటలోనే ముందుకు సాగుతూ వారికి ఎప్పుడు నేను సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనసుకు తెలియజేసుకుంటూ వారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకున్నాను. అలాగే మీ సీ ఛానల్ కూడా నేను మీ యజమాని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.